పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, బాగున్నారా? మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ కొరకు, స్వార్థ పల్లెల్లో ప్రకటించిన దాని కొరకు ప్రార్థించండి, సత్కరించండి. వాక్య భాగానికి వెళ్దాము. ఈ ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు. సుచిత్ర రీగల్. మరి సుచిత్రకు గర్భఫలం కావాలి, రీగల్కి ఆరోగ్యం కావాలి. దాని కొరకు కూడా ప్రార్థించండి. ఆ బిడ్డలు ఇరువరికి నిండైన వందనాలు, దేవుని దీవెనలు. మరి అక్క సుజి, చెల్లెలు సంధ్య, వాళ్ళు కూడా సంతానం కావాలి, వాళ్ళ నాన్నకు ఆరోగ్యం కావాలి. మరి అత్తగారి కుటుంబం, తల్లిగారి కుటుంబం అందరూ రక్షింపడాలని ప్రార్థించండి. కుటుంబానికి నిండైన వందనాలు. అలాగే వాళ్ళు చెన్నైలో ఉంటారు. అలాగే ఎల్లోజీరావు గారు కుమారుడు శేఖరు మరి మోనికాకు గర్భఫలం కావాలి. ఆ కుటుంబానికి ఆదిలక్ష్మమ్మ, ఎల్లోజీరావు బ్రదరు, ఉషా కుటుంబం వాళ్లకు ఆరోగ్యం కావాలని ప్రార్థిస్తాము. మోనికాకు గర్భఫలం కావాలి. మేము ప్రార్థిస్తున్నాము. తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు, ఇస్తాడు కూడా. ప్రార్థన వ్యర్థం కాదు ప్రియులారా. ప్రార్థనకు తప్పకుండా ఒకరోజు జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థన వినబడినది అని తెలియజేస్తాడు. ఇంకా మనం చూస్తే ప్రియదర్శిని శ్వేత, ఆ కుటుంబానికి కూడా బిడ్డలకు నా నిండైన దీవెన, దేవుని యొక్క దీవెన, నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి శ్వేతకు మరొక బిడ్డ పుట్టాలని ప్రార్థిస్తాము. తల్లి విశాలక్షి సహోదరి, మరి వాళ్ళు కూడా ఎల్లోజీరావు బ్రదర్ వచ్చి విశాఖపట్నం, అలాగే ప్రియదర్శిని వాళ్ళు మచిలీపట్నం. అన్న మనోహర్ గారు కుటుంబం
మరి వీళ్ళ కుటుంబానికి నేను నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదించడం గాక. మా వాక్యానికి వెళ్దాము. ఈ అంశం పేరు దేవుడు ఎవరిని పిలిచాడు. పిలుపు, దేవుని యొక్క పిలుపు. మత్తయి సువార్త 11:28 యేసుక్రీస్తు ప్రభువారు నుంచి ఎలా పిలిచాడంటే ఈ వాక్యాన్ని, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. జీవంగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. చదివిన వాక్యాన్ని వివరించుటకు యోగ్యత లేదు నాయనా. పరిశుద్ధ ప్రభువా, మరి మేము అందరూ కూడా అపవిత్ర పెదవులు కలవాళ్ళని కనుక నాయన పరిశుద్ధపరచండి. ముఖ్యంగా నాయన మీరే మాట్లాడండి. పరిశుద్ధుడా, మీరు మాట్లాడితే అర్థమవుతుంది. మీ మాటలు ఆశీర్వాదకర దీవెనకరంగా ఉంటుంది కనుక మీరే మాట్లాడి జీవం లేని వారికి జీవం అనుగ్రహించి రక్షించి కాపాడమని యేసు నామములో సహాయం కోరుకున్నా అడిగి వేడుకొంచున్నాం పరిశుద్ధ ప్రభువా, ఆమేన్. మత్తయి సువార్త 11:28 దాకా చదువుకున్నాం కదా. అంటే విశ్రాంతి, దేవుడు విశ్రాంతిస్తాను రండి అన్నారు. ఎందుకు అలా విశ్రాంతి కోసం ప్రభు పిలిచాడు? సమస్త జనులారా అన్నాడు. భారం మోసుకుంటే సమస్త జనులారా అని పిలిచాడు కదా. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:3 ఏం రాయబడిందంటే మనం చూసినట్లయితే, గుడారంలో మూలుగుతూ భారము మోసుకొని మూలుగుతున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము అంటే భారం కదా. అందుకే దేవుడు కూడా ప్రయాసపడి భారం మోసుకున్న ప్రజలారా అని పిలిచాడు. సమస్త జనులారా అన్నాడు. భారం, కుటుంబ భారం కదా ప్రియులారా. శరీర భారం కూడా, పాప భారం, శాప భారం, ఇంకా చీకటిలో అపవాది సాతాను యొక్క భారం. కనుక ఇలాగ భారం మోసుకొని మూలుగుతున్నాం. జీవన భారం, రకరకాల యొక్క భారాలు ఉంటాయి, వేదన ఉంటాయి, దుఃఖం ఉంటుంది, కన్నీరు ఉంటాయి, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అందుకే ప్రభువారు ఏం చేశాడంటే, నా శాంతి మీకు పెట్టి వెళ్ళుచున్నాను అని దేవుడు యోహాను సువార్త 14:27 రాయబడింది. నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఒక ఆయన ఫోన్ చేసి అడిగాడు అనమాట, దేవుని శాంతి ఏందమ్మా, నా శాంతి నీకు ఇస్తాను అని చెప్పాడు అని చెప్తే నేను అన్నా, ఆయన కల్వారి సిలువలో బ్రేలాడుతూ రక్తం చిందిస్తూ ముళ్ళకిరడ వేసుకొని చేతులతో గాయం, మేకులు, మన పాపాన్ని భరించాడు ప్రభు. శాపం భరించాడు అంటే ఇతరులు తన పాపం చెయ్యకపోయినా, నీతిమంతుడుగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, ఇతరులని మోసుకొని భరించాడు. మనం ఎవరైనా తప్పు చేయకపోతే వేరే వాళ్ళది మన మీద మోపారు అనుకోండి, మనం సగిస్తామా? ఓర్చుకుంటామా? ఓర్చుకోము కదా. అందుకే ఆయన నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే మీరు ఓర్చుకోవాలని, సగించాలని, చెడ్డ మాటలు అన్నీ పలుకున్నప్పుడు ధన్యులు. అవును ప్రియులారా, సంతోషించి ఆనందించండి, పరలోకములో మీకు బహుమానం ఉంది అన్నాడు. కనుక అలాగా వేరే ఒకరు భారాన్ని మనం భరించలేము, మోసుకోలేము. మనకు స్వార్థం కదా, మనం చూసుకుంటే చాలు అని అనుకుంటా ఉంటాము. కనుక ప్రియులారా, పొరుగు వారిని ప్రేమించమన్నాడు ప్రభు. పొరుగువారు ఏది చేసినా కూడా మనం సగించాలా, ఓర్చుకోవాలి. అందుకే అన్నాడు, నా యొద్దకు రండి, నేను మాదిరి ఉంచిపోయి వెళ్ళాను, నా శాంతి నీకు అనుగ్రహిస్తున్నాను అని ప్రభు సెలవిచ్చాడు ప్రియులారా. కనుక శాంతి సమాధానం అనుగ్రహించిన దేవుడు కనుక అందుకే విశ్రాంతి ఇస్తాను అని పిలిచాడు. రెండోదిగా రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 1-7 వరకు చూస్తే కొన్ని పిలుపులు ఉన్నాయి. అక్కడ కనపడుతుందా? అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు, దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైనా పౌలు. అది రోమాకు పౌలు గారు రాసిన పత్రిక ఏమంటే, నేను
అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడ్డాను. ఇప్పుడు అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన వారు జెబెదయి కుమారులు కూడా, యోహాను యాకోబు కదా. నన్ను వెంబడించు అన్నాడు. వలలు కడుక్కుంటా ఉన్నారు. వలలు చేపలు పట్టుకొని సముద్రంలో వలలు కడుక్కుంటుంటే ప్రభువారు వచ్చి చూసి నన్ను వెంబడించి అంటే వెంటనే తండ్రిని, పని వాళ్ళని, ఆ ఓడని, వలని విడిచిపెట్టి వెంబడించారు. ఇంకా చాలామంది సేవకుల్ని, శిష్యుల్ని పిలిచాడు ప్రభు. లూకా 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. పేతురు, సీమోను పేతురు, యోహాను అక్కడ చేపలు పట్టుకున్నారు. నిండిపోయింది, ధోనికి లాగారు. కానీ రాత్రి అంతా చేపలు పట్టి శ్రమ పొందారు, కష్టపడ్డారు. ఒక్క చేప కూడా రాలేదు. రాకపోతే జీవన భారం కదా అవి, అందుకు ఒక్కటి కూడా రాలేదు. ఒకటి కూడా రాలేకపోతే ఏం చేశారంటే తెల్లారిత కడుగుతూ ఉన్నారు వలలు. తెల్లారి లేసి కడుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ఎవరు దుఃఖంలో, శ్రమల్లో, వేదనలో, కొరతలో ఉన్నారో, నిరాశ కలిగి ఉన్నారో వాళ్ళ యొద్దకు తప్పకుండా వస్తాడు. తలుచుకుంటే చాలు ప్రియులారా, తలకపోయినా ఆయన వస్తానే ఉంటాడు. అలా వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, కొంచెం ఓడలో నాకు స్థలం ఇస్తామన్నాడు. ఇస్తానని ఎక్కించుకొని అఖ్తారుకి పంపాలి. అప్పుడు మధ్యలో దేవుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు, స్వార్థ చెప్తా ఉన్నాడు. స్వార్థ చెప్పినప్పుడు దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడదురు. శ్రమ పొందిన వాళ్ళు ధన్యులు అన్నాడు. ఆకలి కొన్నవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడదురు. అవును ప్రియులారా, అలా చెప్తా ఉన్నప్పుడు ఆకలి కొన్నవారు కూడా ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. ఎంత సమాధానపరిచేవారు ధన్యులు, వాళ్ళ దేవుని కుమారులు అనబడుదురు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాలను సందర్శించుకుందాం. ఇంత బాగా చెప్తూ ఉంటే మధ్య సముద్రానికి వచ్చినప్పుడు లోతుకు వల వేయి అంటే, రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభువా, అయితే నీ మాట చొప్పున వేస్తాను అన్నాడు. అంతే, లోతుకి వేశాడు. వల పిగిలిపోయేంతగా చేపలు వచ్చాయి. అది చూసినప్పుడు వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపిని అంటే, చేపలు కాదు మనుషులు పట్టి జాలరుగా చేస్తాను నన్ను వెంబడించి అన్నాడు. ప్రభు ఎంత గొప్పవాడో అక్కడ పిలిచాడు. అందుకే సేవకులు అపోస్తలులు పిలువబడిన వారు, అపోస్తలులుగా పిలువబడిన వారు అందరూ కూడా ఒకప్పుడు పరిశుద్ధ ఆత్మ పొందక మునుపు ప్రభుని విడిచి వెళ్ళిపోయారు. యోహాన్ గారు ఒక్కరే రొమ్మున ఆనుకున్న యోహాన్ గారు సిలువ యొద్దకు నిలబడ్డాడు, అంతము వరకు నిలబడ్డాడు, మరణవంతగా నిలబడ్డాడు. కనుక అందుకే ఆయనకు మాత్రమే ప్రకటన గ్రంథం మర్మాలు, రహస్యాలు బయలుపరిచాడు. మరణం వరకు నమ్మకంగా ఉండి జీవకిరీటం ఇస్తానన్నాడు ప్రభు. కనుక ప్రియులారా, అంతము వరకు ప్రభును ప్రేమించి, పేతుడైతే నేను మరణించినా కూడా నేను మరణిస్తాను అని చెప్పిన పేతుడు వదిలేశాడు, పోలేదు, బొంకాడు. ఆయన నేను ఎరగను అన్నాడు. అవును ప్రియులారా, ఇప్పుడు కూడా భూమి మీద చాలామంది ఉద్యోగం కొరకు, రకరకాల క్యాస్ట్ కొరకు, దాని కొరకు, దీని కొరకు ప్రభువుని నేను ఎరుగను అంటారు, నేను నమ్ముకోలేదు అంటారు, అబద్ధం పలుకుతారు, నిత్య జీవం పోగొట్టుకుంటారు, నిత్య రాజ్యం పోగొట్టుకుంటారు. నేను ఎప్పుడు చాలామందికి అంటా ఉంటాను, బాప్తీసం తీసుకోండి అని అంటా ఉంటే, మా పెళ్ళి కావాలి కదా, మా ఇంట్లో ఒప్పుకోరు కదా, నా భర్తకు తెలియదు కదా, తెలిసే చెప్తా ఉంటే వాళ్ళు నేను చెప్తా, నువ్వు సస్తే బ్రతికిస్తారా అంటారు. అడుగుతాను, నువ్వు మరణిస్తే బ్రతికిస్తారా? అటువంటి వాళ్ళకి ఎందుకు భయపడాలి? అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 28 ఒక మాట చెప్పాడు, దేహాన్ని చంపు వరకు భయపడకండి, ఆత్మను దేహాన్ని నరకంలో వేసేవాడికి భయపడండి అన్నాడు. ఎందుకు మనల్ని బ్రతికించి లేని వారికి ఎందుకు భయపడాలి? కనుక ప్రియులారా, మరణించిన తర్వాత జీవం ఉంది, బ్రతుకుతాం. కనుక అట్టి వారికే మనం భయపడాలి అని చెప్తూ ఉంటాను. కనుక మనది మన ప్రాణం మనది, మన జీవం మనది. కనుక ప్రియులారా, మరి మరణాన్ని జయించి లేచిన సజీవుడు మన ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే ఆయనకి, దేవునికి మనం భయపడాలి. అందుకే అపోస్తలులాగా పిలువబడిన వారు ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆయన పిలవగానే మరణం వరకు నమ్మకంగా ఉండేవాళ్ళు వేరు,
నమ్మకం లేకుండా విశ్వాసం అంటే ఆయన పిలుపుకు లోబడిన వారు చక్కగా ఆయన పిలుపు ఏదో అది చేస్తూ ఉండాలి. ఆ పని, ఆ వరం మనం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మూడోదిగా పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు. అదే రోమాపత్రిక 1వ అధ్యాయంలోనే అది రాయబడింది. ప్రియులారా చూడండి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడుతున్నారు. ఇందాక మనం గత వారంలో కూడా ధ్యానించాం పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధులుగా ఉండుటకే అంటే 1 యోహాను 1:9 మన పాపం మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. అదే 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపం నుండి పరిశుద్ధపరచబడుతుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే ఉంది. యేసుక్రీస్తు నందే పరిశుద్ధపరచబడిన ప్రియులు. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. కనుక పరిశుద్ధులు కాబట్టికే పిలువబడుచున్నాము. దెస్సలోనిక పత్రికలు కూడా చక్కగా రాయబడింది, మీరు పరిశుద్ధుల ఒకటికే పిలువబడిన వారు అని. 4వ అధ్యాయము 7వ వచనం 4:7 పరిశుద్ధుల ఒకటికే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. చూసారా, పరిశుద్ధుల ఒకటికే పిలిచాడు. కనుక ఈ పిలుపు ఎంత గొప్పది ప్రియులారా. పరిశుద్ధుల ఒకటికే దేవుడు పిలిచాడు. కనుక మనము ఆ పరిశుద్ధంగా ఉండి జీవించాలని దేవునికి ఇష్టం. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అదే ఉంది. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని దేవుడు పిలిచాడు. 6వ వచనము ఉచితంగా అనుగ్రహించిన ఈ కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము, ఇక్కడ కూడా ఉంది, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలనని జగత్తి పునాది వేయపడక మునిపే ప్రేమ చేత తన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. దేవుడు తన కృపామాద ఐశ్వర్యాన్ని బట్టి తన ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా అపరాధములను క్షమించి క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ఆయనే తన చిత్తానుసారంగా పరిశుద్ధపరిచాడని కూడా చూస్తున్నాం. తన కుమారులుగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి జగతి పునాది వేయపడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. 4వదిగా యేసుక్రీస్తు వారుగా ఉండటానికి చూడండి, ఇక్కడ రాయబడింది రోమా 1వ అధ్యాయం 7లోనే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు ఎంత ఆశీర్వాదం కదా. మరి అందుకొరకే పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు బిడ్డలుగా ఉండడానికి యేసుక్రీస్తు అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, అన్ని ఘనపరిచే నామము, గొప్ప నామము యేసుక్రీస్తు నామము, అతి శ్రేష్టమైన నామము, ఘనమైన నామము, హెచ్చైన నామము, అన్నిటికంటే హెచ్చింపబడిన నామం అని మనం చూస్తున్నాం. చాలా చక్కగా ఉంది. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, హల్లెలూయా సన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. కనుక ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామము అన్నిటికన్నా ఆ నామాన్ని ధరించుకునే వాళ్ళు బిడ్డలు ఎంతో ధన్యులు. అందుకన్నారు యేసుక్రీస్తు వారుగా ఉండుటకే పిలువబడ్డారు అని దేవుడు పిలుస్తున్నాడు, నా నామాన్ని ధరించడానికి. కనుక విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తు బిడ్డలే. రోమా 10
9లో రాయబడింది, నీతి కలుగునట్టు హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఆయన మరణించి తిరిగి లేచాడని పునరుద్ధానం గురించి హృదయంలో విశ్వసించాలి. నీతి కలగాలంటే నోటితో రక్షణ కలుగటానికి. కనుక ప్రియులారా, విశ్వాసము హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడే రక్షణ, యేసుక్రీస్తు బిడ్డలుగా మీరు ఉంటారు. అయితే వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వినాలి. మరి కొంతమంది వినరు, కానీ చదువుకున్న వాళ్ళైతే చదవండి, వాక్యం చదవండి. ప్రియులారా, దేవుని వాక్యం వింటుండేనే విశ్వాసం కలుగుతుంది. కనుక విని రక్షణ పొందాలి. అలాగే యేసుక్రీస్తు బిడ్డలుగా మనం ఉంటాము. నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలి. రక్షణ కలగాలంటే ఏం చేయాలా? అదే 9:25 వచనం కూడా చూస్తాము. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదురు. మరి జరుగుతుంది ఏమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడేనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, అన్యజనులుగా ఉన్నా సరే, అది ఏ ఇదైనా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుడు ఒక్కడే అని కూడా రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో చక్కగా చెప్తాడు. అన్యులకు ఆయన దేవుడు కాదా అంటే, అవును, అందరికీ ఆయన దేవుడే. యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే కనుక అందరికీ దేవుడే. అపొస్తలుల కార్యం 10:36 అదే ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు. కనుక ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా, యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా మనం ఉండాలంటే అద్భుత ఆశ్చర్యకర విమోచింపబడి ఉండాలి, రక్షణ పొంది ఉండాలి. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న వాళ్ళకి యేసు ప్రభు బిడ్డలుగా అంటారు. అది మతం కాదు. ఆయన దిగలేదు కానీ ఎక్కుతున్నారు నిత్య రాజ్యానికి వెళ్ళడానికి. కనుక ప్రియులారా, అని మనం ఎక్కుతున్నాం కానీ దిగేవారము కానే కాదు. 5వదిగా మనం చూసినట్లయితే రోమా 8:28లో సంకల్పం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును జరుగునని ఎరుగుదుము. చూసారా, తను ప్రేమించే వారి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారు. మొదటిది ఏం చూసాము? విశ్రాంతి కొరకు పిలిచాడు. రెండోది అపోస్తలులుగా ఉండేట్టుకు పిలిచాడు. మూడోది పరిశుద్ధులుగా ఉండేట్టుకు పిలిచాడు. నాలుగోది యేసుక్రీస్తు బిడ్డలుగా ఉండేట్టుకు పిలిచాడు. ఐదోది ఆయన సంకల్ప చొప్పున పిలుస్తున్నాడు. ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్త సమకూడి జరుగుతుంది. అయ్యో, ఇంకా రాలేదే, ప్రార్థన చేస్తున్నామే, ఇంకా స్వస్థత రాలేదే, మా కుటుంబంలో కొత్తగా ఉందే, వివాహం కాలేదే, పిల్లలకు ఉద్యోగం రాలేదే అనుకుంటూ ఉంటాం కదా. ఇల్లు కట్టుకోలేదే, సహాయం చేయలేదే, తప్పకుండా సమకూర్చి జరిగిస్తాడు మేలు కలుగుటకై ఆయన సంకల్ప చొప్పున. కనుక ప్రియులారా, ప్రేమించే వారికి అనగా సంకల్పం పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నది. అలాంటి గొప్ప దేవుడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నిత్యము మనల్ని జ్ఞాపం చేసుకుంటాడు, పాపాన్ని జ్ఞాపం చేసుకోడు. కానీ ఆయన ఇలాగా అబ్రహాముని ఆశీర్వదించాడు కదా. ఆశీర్వదించినప్పుడు పిలిచాడు, అబ్రహాముని కూడా పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? 22వ అధ్యాయంలో పిలిచినాడు. అబ్రహాం, అబ్రహాం, ఇదిగో ఆ బిడ్డ మీద చెయ్యి వెయ్యకు అని. పైన చూస్తూ ఉంటే వెనక పొట్టేలు, ఎంత నిప్పు, ఆ ముళ్ళ పొదలో పొట్టేలు ఉంది. వెంటనే ఈసాకు ప్రతిగా పొట్టేల్ని బలిచ్చాడు. అవును ప్రియులారా, మనం బలి కావాల్సిన వారము. అయితే
ప్రభువైన యేసుక్రీస్తే మన తరపున ముళ్ళ కిరీటం వేసుకున్నాడు. ఆ ముళ్ళలోకి దిగి వచ్చాడు ప్రభువారు. ఎంత ఆశీర్వాదం! ఏదేని తోటలో అవ్వ వాళ్ళు చేసిన పాపం, ఆదాము ద్వారా ముళ్ళు రాళ్ళు అన్నీ వలిచాయి. కానీ ఆ ముళ్ళు తొలగించాడు, పాపాన్ని తొలగించాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మరి అబ్రహాముకు అలాగే ఆశీర్వదించి, నీ ఒక్కదాన్ని ఒక బిడ్డని ఇవ్వడానికి వెనకదేయలేదు కనుక దీని వలన తెలుస్తూ ఉంది నాకు దేవునికి భయపడవాడని. అవును ప్రియులారా, చెప్పిన వెంటనే 17వ వచనములో ఆశీర్వాదం ఇదిగో నీ సంతానం ద్వారా భూలోకమంతా ఆశీర్వదింపబడుతుంది. అవును, ఎంత ఆశీర్వాదం ప్రియులారా! ఆ ఒక్క కుమారుడు ఎవరో కాదు. గలతి 3:16 యేసుక్రీస్తే నీ సంతానం అన్నాడు, సంతానములు అనలేదు, నీ సంతానం. అందుకే దావీదు కుమారుడా నన్ను కరుణించమంటారు. దావీదు కుమారుడా, దావీదు పేరు ఎందుకు చెప్పండి? రాజాది రాజు, సింహాసనం. ఆయన ఈ సింహాసనానికి అంతమే లేదు. యేసుక్రీస్తు సింహాసనానికి అంతము లేదు, రాజ్యము. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలి ప్రియులారా. అందుకే ఆయన సంకల్పం అని సమకూర్చి జరిగిస్తాడు దేవుడు. కనుక దేవాది దేవుడు మన కొరకు బలియాయమై రక్తం కార్చి మరణాన్ని జయించి సజీవుడిగా లేచిన ప్రేమ స్వరూపుడి వాక్యమును మనలందరినీ ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవంగల దేవానికి వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా నీకు స్తోత్రములు తండ్రి. నాయనా, మేము ఎప్పుడప్పుడు విశ్రాంతి కొరకు పిలిచారా, సేవకుడుగా ఉండడానికి పిలిచారా, పరిశుద్ధులుగా ఉండటం పిలిచారా, నీ నామాన్ని ధరించే బిడ్డలుగా ఉండేట్టుకు పిలిచారా నాయనా తండ్రి, నీ సంకల్ప చొప్పున పిలిచారా నా తండ్రి, నీకు స్తోత్రములయ్యా. ఏ మెట్లో మేమున్నామో తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించండి, వాళ్ళ కొరతలన్నీ నింపండి, అవసరాలు తీర్చండి, స్వస్థపరచండి నాయన, నెమ్మది ఇవ్వండి, శాంతి సమాధానం దయచేయండి నా ప్రభువా. ప్రేమ స్వరూపుడా నాయనా, సర్వ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. దూర దేశం ఉండే బిడ్డలు కూడా ఆశీర్వదించండి. ప్రేమ స్వరూపుడా, ఎవరెవరు ఏ బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్నారో, దుష్టుని చేత బాధింపబడుతున్నారో వాళ్ళందరికీ విడుదల కలుగచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి ప్రభా. రాకపోక ప్రయాణంలో కూడా తోడై ఉండండి ప్రభా. నైనా తండ్రి ప్రభా, ఏ సమయంలో ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు అయ్యా. నీ కాపుదల భద్రత ఉన్నావు నైనా తండ్రి. మీ యొక్క భద్రత వల్ల మేము జీవిస్తున్నాం. మీ రెక్కల కింద దాచుకొని పెంచుతున్నావయ్యా. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాను. కరుణా సంపూర్ణుడా, ప్రేమ స్వరూపుడా, ఇప్పుడే తండ్రి విన్న వారందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. చదువుకున్న బిడ్డలను దీవించండి నాయన. నిరుద్యోగాల్ని ప్రభా ఉద్యోగం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా నా తండ్రి నాయన. కరుణామయుడా, అలాగే వివాహం కాని యవ్వన బిడ్డలకు వివాహం జరిగించండి తండ్రి. సహాయం చేయండి అయ్యా. సహాయపడిన బిడ్డలందరినీ, ప్రార్థించిన బిడ్డలందరినీ కూడా దీవించండి. మా కొరకు సహాయపడిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. కరుణామయుడా, ఫోన్ చేసుకున్న ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదించండి నాయన. వాళ్ళ అక్కర్ల అవసరతలన్నీ తీర్చండి నాయన. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దయగల ప్రభా, కోర్టు సమస్యలు కూడా న్యాయం చేయండి ప్రభా. నాయన, అప్పులు బాధల్లో లోన్ తీరిపోటుకు సహాయం చేయండి. రావాల్సిన ధనం రావాలి, సహాయం చేయండి నాయన. తల్లి తండ్రులు గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణి సుఖప్రసవం దయచేయండి ప్రభువా. ప్రేమ స్వరూపుడా, ప్రతి అవసరం తీర్చే దేవుడు అయ్యా, అక్కర్లు తీర్చే దేవుడు నాయన. ఇప్పుడే తండ్రి అందరి హృదయ వాంఛ తీర్చమని, ప్రతి ఒక్కరు అక్కర్లు మీరే తీర్చి ఆశీర్వదించి భయపడక నాయన వాళ్ళు ధైర్యంగా ఉండేట్టుగా సహాయం చేయమని, మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన సజీవుడు అనే యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.